ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి సార్. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి. రెడ్డి ఎందుకు అవుతాడు? ఆయన క్రిస్టియన్ అని స్వయంగా చెప్పుకుంటుంటే పేరు అట్లా ఉంది కదా జగన్. ఆ జగన్మోహన్ రెడ్డి అని ఉంటే హిందూ అయిపోతాడా? క్రిప్టో క్రిస్టియన్స్. క్రిస్టియన్, ఒక క్రిస్టియన్ చేతిలో నీకు హిందూ ఆలయాలు. తమిళనాడులో ఎవరు అసలు దేవుడే లేడు అనేటటువంటి వాళ్ళు? స్టాలిన్. అది కూడా ఒక బహానా. దేవుడు లేడని అనేది ఏముండదు, అవసరం కోసం ఎట్టైనా మారుతారు వాళ్ళు. అది ఎట్టైనా మాట్లాడతారు, కానీ అట్టటోళ్ళ చేతుల్లో నీకు దేవాలయాలు ఉంటే ఏమవుతాయి? కేరళ కమ్యూనిస్టులు, వీళ్ళ చేతుల్లో దేవాలయాలు ఉంటే ఏమవుతాయి? ఇప్పుడు అవుతున్నాయి కదా. మరి ఎందుకు దాన్ని? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా కూలగొట్టిరు, లేకపోతే మిగిలిన హిందూ నేను చంద్రబాబు నాయుడు వీళ్ళ చెప్పడంలా, రాజకీయ నాయకులు ఉన్నప్పుడు రాజకీయానికి సంబంధించే జరుగుతాయి, అక్కడ రాజకీయాలే జరుగుతాయి. అవును, నీకు రాజకీయాలు జరగాల్సినటువంటి రాజకీయాలు చేసేటటువంటి ప్లేస్ కాదది. నీ దేవాలయం అనేది నీ శ్రద్ధా కేంద్రం. అవును, నీ ఆధ్యాత్మిక కేంద్రం, నీ వ్యక్తిగత కేంద్రం. మరి వాటిని ఎందుకు నువ్వు బయటకు తీసుకురాలా? వీటిని తీసేసే బదులు మిగిలిన వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా అందులోకి. ఎక్కడ? చర్చిలు, మసీదులను కూడా తీసుకురమ్మను. అప్పుడు ఈరోజు ఒక్క మన తిరుమల తిరుపతి దేవస్థానం మీద వచ్చే ఆదాయంతో ఎన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు జరుగుతున్నాయి? అవును, ఖజానాకు పోతున్నాయి. ప్రజోపయోగ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ఇది అక్కడ హాస్పిటల్ ఉంది, యూనివర్సిటీ ఉంది, అనేక ఇవి ఉన్నాయి. అన్ని స్వామి డబ్బులతోనే కదా జరుగుతున్నాయి. అవును. అండ్ ఇక్కడ మీకు చదువు చెప్తున్నాం, మీకు వైద్య సదుపాయం అందిస్తున్నాం అని చెప్పి మతం మార్చేటటువంటి గుంపులు ఉన్నప్పుడు నా దేవాలయాలు నా చేతిలో ఉంటే, నా దేవాలయాల మీద వచ్చినటువంటి ఆదాయంతో నేను ఈ సదుపాయాలన్నీ చేయనా? అవును, మతం మారేటువంటి హిందువులకు అనేకమైన సౌకర్యాలు కల్పించవచ్చు కదా. అవును, అంటే వక్ఫ్ బోర్డ్ యాక్ట్ వల్ల, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది కదా. అవును, పివి నరసింహారావు గారి దయ. దానివల్ల వాడు భారతదేశ పటంలో ఏలు ఎక్కడ పెడితే అక్కడ వక్ఫ్ 2800 సంవత్సరాల క్రితం నాటి ఒక తమిళనాడులో ఒక గ్రామం మాదని అన్నారు. నువ్వు కోర్టుకు పోవడానికి కూడా లేదు, వక్ఫ్ బోర్డు కోర్టుకు పోవాలి. నువ్వు అక్కడ ఎవరు కూర్చొని ఉంటారు? వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నీ ఆస్తి ఉందండి, సపోజ్ నీ ఆస్తి ఉంది, ఇది వక్ఫ్ బోర్డుది అని నిర్ధారించారు, వక్ఫ్ బోర్డు తీసుకుంది. నువ్వు కోర్టుకు పోయి ఇది కాదయా నా ఆస్తి స్వామి మా తాతండ్రులన్నీ మాకు ఇచ్చినారు అని చెప్పి నువ్వు కాగితాలన్నీ చూపించడానికి లేదు. ఆడ పోయి చూపించుకోవాలి. అక్కడ పోయి చూపించుకుంటే అక్కడ కూర్చున్నది ఎవరు? వీళ్ళు ఏం చేస్తారు? ఇదిగో నువ్వు మతం మార్చుకుంటే నీ ఆస్తి నీకు ఇస్తామంటారు. ఇట్లా జరిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. అవును, మరి వీటిలన్నింటినీ నువ్వు సరిచేసింది ఎక్కడా? ఇది నేను ఒక హిందువుగా నేను అడుగుతున్నటువంటి ఇది. ఓకే, ఇప్పుడు చెప్పండి. సో మీ లెక్కన ఒక గుడి తప్ప, 370 ఆర్టికల్ తప్ప హిందువులకు వచ్చి ఇప్పుడు చూడండి, దౌర్భాగ్యం ఏంటంటే ఆ గుడి కట్టిన దాన్ని కూడా ఫైజాబాద్ సీటు కూడా కోల్పోయారు. అఫ్కోర్స్ అయోధ్యలో ఎమ్మెల్యే గెలిచారు, ఎమ్మెల్యే వచ్చింది, కానీ ఫైజాబాద్ ఉన్నందుకు రాలేదేమో పేరు. అయోధ్య అనేటువంటి పార్లమెంట్ రావాలి యాక్చువల్గా. అట్లాంటివి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అసలు మీరు ఎక్కడికో అదే యూపీకి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పనిలే. ఢిల్లీలో రోడ్ల పేర్లే ఉన్నాయి, అక్బర్ రోడ్డు అండ్ మార్చారు కదా ఈ మధ్యన కొన్ని. ఒక్కటే మార్చారు, ఔరంగజేబ్ రోడ్డును మాత్రమే మార్చారు. తుగ్లక్ రోడ్ అట్లా. వీళ్ళందరూ ఏమన్నా మన హిందువుల్ని ఆదరించి ఇచ్చేసినటువంటి వాళ్ళ, హిందువుల మీద అరాచకాలు చేసి హిందువుల్ని ఊచకోత కోసి మతాలు మార్చి ధనాన్ని దోచుకున్నటువంటి దోపిడీదారుల పేర్లు నువ్వు ఆడ పెట్టుకుంటేవి. ఇప్పుడు చెప్పండి, నేను ఒక హిందువుగా పడుతున్నటువంటి ఆవేదన.
సో ఇప్పుడు బీజేపీని కూడా హిందువులు నమ్మలేనటువంటి పరిస్థితికి వచ్చింది 10 ఏళ్ళ అధికారంలో ఉండి. తెచ్చుకున్నారు. అంతే.